హాయ్ అండి. గొర్రెలలో మనకి మంచి ఆదాయం రావాలంటే ఎలాంటి ట్రిక్స్ పాటించాలి అనే విషయాల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. మేము మీకు చెప్పేది ఏదైనా కూడా మా అనుభవంతో మాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాము. మీకు ఏదైనా గొర్రెల గురించి కావాలంటే మాకు ఈ విషయం గురించి వీడియోస్ చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. మేము తప్పకుండా వీడియోస్ అయితే మాకు తెలిసినంతలో చేస్తాము. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. గొర్రెలు పెంచేవాళ్ళు ఎవరైనా కూడాను స్టార్టింగ్లో గొర్రెలు కొనాలి కాబట్టి జాతి ముందు మీరుండేది ఏ ఏరియా, ఆ ఏరియాకి ఏ జాతి గొర్రెలు అయితే బాగుంటాయి అనే విషయాల గురించి తెలుసుకోండి. అలాగే మా సైడ్ అయితే మేము నెల్లూరు సైడ్ ఉంటామన్నమాట. మాకు నెల్లూరు జూడ్ జాతి గొర్రెలు ఏంటి మా వాతావరణానికి బాగా సెట్ అవుతాయి. అలాగే వాటిలో మాంసకృత్తులు బాగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. బాగా ఎదుగుదల బాగుంటుంది. అన్ని వాతావరణాలకి తట్టుకోగలుగుతాయి అనే నమ్మకం మాకుంది కాబట్టి మా సైడ్ వాళ్ళు నెల్లూరు జూడుపు జాతి గొర్రెలు అయితే ఎక్కువగా కొంటూ ఉంటారు. మనము గొర్రెలు కొన్నాక వాటికి డీవార్మింగ్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే వ్యాక్సిన్లు, దానాలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మనం ఇచ్చే వాటిల్లో ఖర్చు తగ్గించుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు 4-5 రకాల దానా ఇస్తుంటారు చాలామంది. అలా కాకుండా 2 రకాలు ఇవ్వండి. మనం గొర్రెలన్నిటికీ దానా ఇవ్వం కదా. ఏదైనా పిల్లలకి ఇస్తాం, పొట్టేడు పిల్లలు లేదా గొర్రెలు ఈనుంటాయి, అప్పుడు పాలు పడ్డం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటికి దానా పెట్టాల్సి ఉంటుంది. మేమైతే సద్దలు, జొన్నలు పెడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మాకు సద్దలు అయిపోయాయి కాబట్టి జొన్నలు కూడా అయిపోయి మొక్కజొన్నలు వాటితో పాటు మనకి స్టోర్లో ఇచ్చే బియ్యం రెండింటిని కలిపి అయితే ఇస్తున్నాము. ఒకటి మనం ఇచ్చే దానాలో కొంచెం ఖర్చు తగ్గించుకొని ఇవ్వాలి, దాంట్లో మిగులుతుంది. అలాగే మనం కాల్షియం పెడుతూ ఉంటాం అనమాట. కాల్షియము, లివర్ టానిక్, డీవార్మింగ్ చేస్తూ ఉంటాం. డీవార్మింగ్ మీరు 2 నెలలకు ఒకసారి చేయండి. అలాగే కాల్షియాన్ని కూడా వారంలో ఒక 4 రోజులు పెట్టండి. ఒక నెలలో వారం రోజులు పెట్టండి. నెక్స్ట్ నెలలో వచ్చి ఒక 5 రోజులకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత అలా పెట్టుకుంటూ లివర్ టానిక్ని మాత్రం 2 నెలలకి ఒకసారి ఇలా పెట్టండి. కానీ ఏదైనా కూడా మీరు ఖర్చు కొన్నిట్లో తగ్గించుకోవాలి. వ్యాక్సిన్లు వేయాలనుకో వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్లు వేయాల్సిందనమాట. మీరు మెయిన్ తీసుకునేటప్పుడు వాటికి మంచి జాతిని తీసుకోండి. మనకి ఏ జాతి అయితే మాంసం బాగా ఉత్పత్తి అవుతుందో తీసుకొని పెంచుకోండి. అలాగే గొర్రెల్ని పెంచుకునేటప్పుడు మీరు 20 గొర్రెలైనా మనిషి వెళ్ళి చాలల్లో మేపాల్సి వస్తుంది. 10 గొర్రెలైనా కూడా చాలల్లో తిరిగి మేపాల్సి వస్తుంది. కాబట్టి ఒక 20 గొర్రెలు తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి 2 గొర్రెల మీద వచ్చే ఆదాయం మనిషిల్లా పోతున్నాడు కాబట్టి 20 గొర్రెల మీద వచ్చిన మంచి ఆదాయం ఉంటుంది. అలాగే మీరు గొర్రెలతో పాటు గొర్రెలు పెంచుతూ ఉంటారు కదా, పక్కన మీ చుట్టుపక్కల ఉండే మేక పిల్లలు లేదా పొట్టేలు పిల్లలు అలాంటి వాటిని తీసుకోండి. ఒక 2.5 నెల పైన 3 నెలలు నిండిన అలాంటి పొట్టేడు పిల్లలు తీసుకోండి. వాటిని ఒక నెల లోపలే మీరు కాసి అమ్ముకోవచ్చు అన్నమాట. మీకు మనం గొర్రెలు కొన్నాక వాటికి అయ్యే ఖర్చులు తగ్గాలంటే ఎండాకాలంలో తీసుకోండి. అదొకటి. ఎండాకాలంలో తీసుకున్నట్లయితే మీకు ఖర్చులు తగ్గుతాయి, జబ్బులు తగ్గుతాయి. మనకి వర్షాకాలంలో జబ్బులు ఎక్కువ వస్తాయి. అప్పుడు మనం తీసుకొచ్చిన టాంచి ఆ మందుకని, ఈ ఇంజెక్షన్ కానీ, వ్యాక్సిన్ కానీ మనం అమౌంట్ పెడుతూ ఉండాలి. కాబట్టి మీరు వేసవికాలంలో గొర్రెలు తీసుకున్నట్లయితే మీకు ఖర్చు తగ్గుతుంది. మీరు గొర్రెలు తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, పిల్లలు కొనుక్కోండి. ఒక 5-6 పిల్లలు, లేదా అన్ని కూడా కొనుక్కోలేమంటారా, 2 పిల్లలు కొనండి. మేక పిల్లలైనా పొట్టేడు పిల్లలైనా ఒక 20 రోజులు మేపండి. వాటిని మీరు కొన్నదానికన్నా ఎక్కువ శాతం అమ్మేటట్టు వాటిని పెంచాలి. ఎలా అంటే మేత ఇవ్వాలన్నమాట. మీకు చుట్టుపక్కల దొరికే గడ్డి కూడా మనం వేసి పెంచాలంటే మీకు పల్లెటూరులో మేమైతే గడ్డి పెంచమండి. గొర్రెలకి చుట్టుపక్కల ఉండే చాలాలు అలా మేపుతూ ఉంటాము. చాలామంది ఏంటంటే వాటి పనిగా వాటికి మేత అనేది పిల్లి పెసర అలాంటివి వేసి మేపుతూ ఉంటారు. అది కూడా ఖర్చు అని మేమైతే అనుకుంటాము. మీ అభిప్రాయం ఏంటో మాకు తెలీదు. కానీ ఇలా చుట్టూ మేపి మేము మండ తెచ్చి కడుతుంటాము అనమాట. ఆ మండ ఇవ్వాలి. మండతో పాటు దానా, 2 రకాల దానా ఏదైనా కానీ మిక్స్ చేసి ఇవ్వండి. మీకు దొరికినట్లయితే ఈ శనగబొట్టు ఉంది కదా, దీన్ని కూడా ఇవ్వండి. అది కూడా కాదు అంటే వరిగిడ్డి కూడా అయినా చాలు, ఎండు వరిగిడ్డి ఉంటుంది, అవి తిన్న పిల్లలు బాగుంటాయి అన్నమాట. నీళ్ళు అది వరిగిడ్డి తినే కొద్దీ నీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తుంది. పిల్లలు బాగా చూడడానికి నున్నంగా ఉంటే మీకు మంచి రేట్ అనేది పోతుంది.
ఇలా గొర్రెలు పెంచుతూ మధ్యలో పిల్లలు మనం 2, 3 కొనుక్కొని వాటిలతో పాటు కాస్తూ నెల లోపల అమ్మేసుకుంటే మనకి గొర్రెల నుంచి వచ్చే ఆదాయం లోపల మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఈ పిల్లల ద్వారా ఖర్చులు వస్తాయి. అలాగే వాటిని ఎప్పుడు అమ్మేయాలంటే బక్రీదు, దసరా అలాంటి సీజన్లో అమ్ముతూ ఉండండి. మీకు మంచి ఆదాయం తప్పకుండా వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.